వర్ణమయమైన కొత్త ప్యాక్ లో నమస్కారం. ఆంధ్రావనికి స్వాగతం. ముందుగా విశేషాలు. విభజన నిర్ణయంతో రగులుతున్న సీమాంధ్ర, హోరెత్తిన ఆందోళనలు. సమైక్యతను కాపాడాలంటూ అన్ని జిల్లాల్లోనూ రోడ్లపైకి వచ్చిన జనం. బంద్తో స్తంభించిన రవాణా, మూతపడిన విద్యా వాణిజ్య సంస్థలు. రాష్ట్రాన్ని విభజించవద్దంటూ కర్నూలు జిల్లాలో 2 ఆత్మహత్య. జోరుగా సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల రాజీనామాలు. అదే బాటలో మంత్రులు. ప్రజల్ని తప్పుదోవ పట్టించే నాటకాలు ఆపాలన్న తెలుగుదేశం, భాజపా. సీమాంధ్ర ఆందోళనలపై సీఎం సమీక్ష. హద్దు మీరొద్దని డీజీపీ హెచ్చరిక. విభజనను వ్యతిరేకిస్తూ నిరవధిక సమ్మె దిశగా ఏపీఎన్జీఓల యోచన. మార్చి నాటికి తెలంగాణ ప్రక్రియ పూర్తవుతుందన్న దిగ్విజయ్. రాయల డిమాండ్ వస్తే పరిశీలిస్తామని వెల్లడి. తెరాస విలీనమవుతుందని ఆశాభావం. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఉండకపోవచ్చన్న షిండే. సిడబ్ల్యూసీ తీర్మానం మేరకే అడుగేస్తామని స్పష్టీకరణ. ఆలస్యం తగదన్న సుష్మా. ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు. పొంగుతున్న వాగులు, వంకలు. వచ్చే 2 రోజుల్లో గోదావరికి భారీ వరద వచ్చే అవకాశం ఉందన్న జలసంఘం.